నమస్తే. మనతో పాటు కూనంనేని సాంబశివరావు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పనికి వస్తుందంటారా, పనికిరాదంటారా? పనికి వస్తే ఎంతవరకు పనికి వస్తుంది? కూలిన ప్రాజెక్టుల ఫస్ట్ సంగతి ఏంది అసలు? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మన మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ళ ఆ మూడు అయితే అవి వృధా అనే భావంతో ఇప్పుడు కూడా ఉన్నాం. దాన్ని కొంతమంది తెలిసి తెలియక అవి వద్దన్నామంటే కాళేశ్వరం మొత్తం వద్దన్నామని. కాళేశ్వరం అంటే అనేక ఉన్నాయి, అందులో మన మల్లన్న సాగర్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ అయిపోయినాయి. సరే, దాని ప్రాబ్లం దానికి ఉన్నాయి. ఎల్లంపల్లి వరకు అటు మేడిగడ్డ నీళ్ళైనా ఎల్లంపల్లి వరకు వస్తాయి. తుమ్మిడి అట్టి అంటే దీనిపైన నిర్మించి పాత రాజశేఖర రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే ప్రాణేత చేవేళ్ళ పేరుతో నిర్మించాలని, అది ఆపేశారు. ఇది నిర్మించినా సరే ఆ నీళ్ళు అయినా ఎల్లంపల్లి రావాల్సిందే. అందుకని ఇది ఒక లిఫ్ట్, చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే గ్రావిటీ ద్వారా వస్తాయి ప్రాణేత చేవేళ్ళ. ఇది మేము అడుగుతున్నాం. అది ఆ మూడింటికి ఇప్పుడు నీకు రిపేర్ చేయాలంటేనే 20,000 కోట్లు అవుతాయి. మళ్ళీ అది నిలబడుతుందో లేదో తెలియదు. తర్వాత ప్రతి సంవత్సరానికి ఖర్చు విద్యుత్తు 10,000 కోట్లు ఆ ప్రాజెక్టు అప్పుడు అంచనా. ఇప్పుడు ఎంత అయిద్దో తెలియదు. ఆ 10,000 కోట్లలో దాని పార్ట్ ఎంత ఉందో అంత, అంటే మొత్తంగా ఆ ప్రాజెక్టు మీద 10,000 కోట్లు వేశారు అంచనా. ఇప్పుడు దీనికేమో అంత ఉండదు, 2-3 వేల కోట్లతో ఇది అయిపోతుంది. అందువల్ల రాను రాను భారం పెరగటం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. తర్వాత అంత కింద పునాదులు సరిగా ఉండవు, అంత ఇసుగా ఇది ఉంటుంది. చాలామంది వద్దన్నారు వాళ్ళు, నేను చెప్పడం కాదు, నిపుణులందరూ కూడా చెప్పారు. అందువల్ల మేమేమన్నామంటే స్పెసిఫిక్గా సరే ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇటు పొలిటికల్ నిర్ణయం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలను పిలవాలి. మళ్ళీ అందరూ రిటైర్డ్ ఇంజనీర్లు ఉంటారు, మేధావులు ఉంటారు. అందుకని ఆ మూడింటికి సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ళ అది అవసరమా కాదా, ఆ మూడింటికి సంబంధించి పరిమితంగా నేను మాట్లాడుతున్నాను. దాన్ని ఇంకోవైపు తిప్పి కొంతమంది ఇదిగో చూసారా వీళ్ళు కాళేశ్వరం వద్దంటున్నారు. మాకు ఏది అవసరమో అది ఉంచుకుని ఏది కాదో తీసేయాలి, మా అర్థం అది. కమ్యూనిస్టులుగా మీరు ఏదేదో కలిపి ఇక దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అసలు అంశాన్ని పక్కదారి పట్టించి చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మేము అటు జోలికి వెళ్ళట్లేదు. ఆ మూడింటికి సంబంధించి చెప్తున్నాం. ఇటు మాత్రం ప్రాణహిత చేవేళ్ళ పేరు మారిన ప్రాణహిత దగ్గర అంటే ప్రాణహిత ప్రాజెక్టు అందాం. తుమ్మిడిహిట్ దగ్గర వార్ధ, పెనుగంగ ఇవన్నీ కలిసి మూడు కలిసేవి ఉన్నాయి. ఆ మూడింటిని కలిపి ప్రాణహిత అంటారు. ఎందుకంటే రోజు 2 TMCల నీళ్లు కంటిన్యూగా ప్రవహిస్తాయి ఆడ, కంటిన్యూగా. అందుకని దానికి ఆ పేరు పెట్టడం ప్రాణహిత. అది అక్కడ అవసరం అని మేము చెప్తాం. తుమ్మిడి దగ్గర నీళ్లు లేవు కాబట్టి కాళేశ్వరం ఒక ప్లేస్ పెంచుకోవడం జరిగింది. మేడిగడ్డ దగ్గర నీళ్ళు వచ్చి ఎక్కువ నీళ్ళు లభ్యత ఉంది కాబట్టి అక్కడ నిర్మించడం జరిగింది. ప్రాజెక్టులు ఉత్తే ఏం నిర్మించలేదు, ఒక ఆలోచనతోనే నిర్మించడానికి గతంలో కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. మీరేమంటారు? అంటే నీకు ఎంత నీళ్లు కావాలంటే ఇంకా ఎక్కువ నీళ్ళు కావాలంటే ఇంకెక్కువ పెడతావా? నీకు లభ్యతను బట్టి పెట్టుకోవాలి. ఇక్కడ 148 మీటర్ల లభ్యత అనేది అందరూ అంగీకరించింది. అదనంగా 152 మీటర్లది అక్కడ. దానివల్ల వచ్చే నష్టాలు ఎంత, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎంత, దీనివల్ల వచ్చేది ఏమిటి? ఇది టోటల్గా ఇక్కడ తుమ్మిడిహెట్టి దాని ద్వారా 18 లక్షల పైన ఎకరాలు ఉంటుంది. అక్కడ 22 లక్షల ఎకరాలు ఉంటుంది, 3-4 లక్షల ఎకరాలు. మరి అది ఉంటుందా? ఆ దానికోసం ఇంత భారం అవసరం లేదు. అది కూడా కరెక్టా కాదా, అది అమలు అయిద్దా లేదా? ఇప్పుడు వార్దా దగ్గర ఒకటి ఒప్పందం చేసుకున్నారు మహారాష్ట్రతో. చేసుకుని 60% వాళ్ళకిచ్చి 40% మనం తీసుకుని అది 180,000 ఎకరాలు అనుకుంటా ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చేట్లుగా ఒప్పందం పెట్టుకున్నారు. ఇంతవరకు అది అమలే అవ్వలేదు కదా. మరి అందువలన ఆ అమలు కానివద్దు, ఎక్కడో ఊహించి అవసరం లేదు. ఇది డైరెక్ట్గా గ్రావిటీ ద్వారా. ఒక మూర్ఖుడు ఎవరో అంటున్నాడు, గ్రావిటీ తెలుసా నీకు? గ్రావిటీ ఒక లిఫ్ట్ ఉంది, మొత్తంగా గ్రావిటీ వెల్లంపల్లి వరకు ఒక్క ఎక్సెప్ట్ మైలవరం అనే చోట 20 ఫీట్ల దానికి సంబంధించిన లిఫ్ట్ ఉంటుంది. దానిలో ఆ లిఫ్ట్ 4 పైపుల ద్వారా జరుగుతుంది. 20 మీటర్ల లిఫ్ట్. అది తప్పితే టోటల్గా ఇప్పటికి 70 కిలోమీటర్లు తవ్వారు. ఇంకో 40 కిలోమీటర్లు తవ్వితే డైరెక్ట్గా వెల్లంపల్లిలో నీళ్లు పడతాయి. అది మంచిది, సేఫెస్ట్, ప్రాబ్లం లేదు.
ఖర్చు తక్కువ, అది అడుగుతున్నాం మేము. అంటే రైతుల కోసం నీళ్ళు ఇవ్వడానికి మేము ఎన్ని పైసలన్నా పెడతాం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అన్నా ఉన్నారు, మీరేమంటారు? మరి ఇవ్వమనే కదా, మరి డబ్బులు అయితే అవుతున్నాయి, పైసలు అవుతున్నాయి, నీళ్లు లేవు. ఆ నీళ్లు ఇట్లయినా వస్తాయి కదా, పైసలు తక్కువతో నీళ్ళు వచ్చేది మేము చెబుతున్నాం. కొండపోశం సాగర్లో నీళ్ళు ఎక్కడి, మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడి, అవి కాళేశ్వరం నుంచి వచ్చినాయి కదా అని మాట్లాడుతూ ఉన్నారు. మల్లన్న సాగర్ అన్నా కొండపోసిన సాగర్ అయినా సరే ఎల్లంపల్లి నుంచి రావాల్సిందే. మరి ఇప్పుడు మేడిగడ్డ నుంచి రాలేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎల్లంపల్లి నుంచి ఎక్కడంటే అది గోదావరి నీళ్ళు, శ్రీరామ్ సాగర్ నీళ్ళు. అందువలన నీళ్ళు, ఆ నీళ్ళు ఇవన్నీ తవ్వి వీటికి నీళ్లు రావాలంటే అదే అని ఉందే, అది మూర్ఖపు వాదన. నీకు ఈ తవ్వారు, ఏది కొండపోసింపల్లి కానీ మల్లన్న సాగర్ కానీ, దాన్ని ఈ నీళ్ళ ద్వారా కూడా నింపుకోండి. ప్రాజెక్ట్ మొత్తం వేస్ట్ కాదు, కొంత ఉపయోగపడుతుంది. 3 ప్రాజెక్ట్ వేస్ట్ అని ఖర్చు ఎక్కువ అని అన్నాం. ఇప్పుడు ఆల్రెడీ తవ్విని తీసేయమని కట్టిని తీసేయమని చెప్పలేం కదా. కానీ ఈ 3 అయితే అది ఎప్పుడు వేస్ట్. ఇప్పుడు పగిలిపోయింది కాబట్టి మళ్ళీ పునర్నిర్మాణానికి 20,000 కోట్లు అయింది కాబట్టి ఇప్పుడు ఇక దాన్ని అట్లా ఆపేసి ఇక్కడ దానికంటే 8,000 కోట్లతో ఇది పూర్తయింది. ఏది చిన్న లిఫ్ట్ మైలవరం దగ్గరది పూర్తయి డైరెక్ట్ నీళ్ళు వస్తాయి. మిగిలిందంతా దేని ఖర్చు దానికే ఉంటుంది. అందువలన ఆ 3టిని ఆపేయమంటున్నాం. బనకచెర్ర విషయంలో తెలంగాణకి ఎలా నష్టపోతుంది? ఒకవేళ వాళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు ఏం చెప్తుండు, మేము సముద్రంకి ఇచ్చే నీళ్ళనే మేము ఆపుకొని మేము మా రైతులకు ఇచ్చుకుంటామని మాట్లాడుతూ ఉన్నాం, మీరేమంటారు? సముద్రపు నీళ్ళైనా ఎవరి నీళ్ళు? అందరి నీళ్ళు అవి. మరి నువ్వు ఒక్కడే అట్లా కట్టుకుంటావు? తెలంగాణ వాటా కదా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకుంటే మేము అడ్డుకున్నామా అని చెప్పేసి మాట్లాడతాం. అది మనకున్న వాటాలో కట్టుకున్నాయి కాళేశ్వరం. ఇప్పుడు ఇది 3,000 టీఎంసీలు వృధా నీళ్లు పోతున్నాయి. 3,000 టీఎంసీలు ఆ వృధా నీళ్ళల్లో ఎవరు హక్కు ఏదో ఎస్టాబ్లిష్ కావాలి కదా. ఎస్టాబ్లిష్ కాకుండా ఈ వృధాయే కాబట్టి మేము కట్టుకుంటాం అట్లా అనొద్దు. నువ్వు కావచ్చు వృధా నీళ్ళు వృధా కానియకుండా మేము వాడుకుంటాం మీరు అనొచ్చు. కానీ వాడుకోవాలంటే మరి మా వాటా ఏంటనేది, తెలంగాణ వాటా ఏమిటనేది తేల్చాలి కదా. తేల్చకుండా చేస్తే రేపు మీరు కట్టుకుంటారు, మొత్తం 3,000 టీఎంసీలు మీరు కట్టుకుంటారు. కట్టుకుని మేము కట్టుకున్నాం కాబట్టి మాయ అంటారు. అట్లా కాకుండా మీకు అందులో ఎంత వస్తే అది ఫైనల్ అయిన తర్వాత తెలుసుకోండి, కట్టుకోండి. మనం నీళ్ళు వదిలితేనే వాళ్ళకి వెళ్తాయి కదా. అవును, మనమే వదులుతాం. నీళ్ళంతా ఇక్కడి నుంచి పోవాల్సిందే. కానీ దేని హక్కులు దానికి ఉంటాయి. రైపేరియన్ స్టేట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మా దగ్గర నుంచి పోతుంది కాబట్టి ఇవన్నీ మేమే వదలాలి అట్లా ఉండదు. దేని లెక్కలు దానికి ఉంటాయి. దాన్ని పరివాహక ప్రాంతానికి ఎంత ఉంటుంది, దిగువ ప్రాంతానికి ఎంత ఉంటుంది, ఆల్రెడీ ప్రాజెక్టులు కట్టి ఉంటే దానికి ఎంత ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి దాని లెక్కలు. ఇప్పుడు ఈ బనకచెర్లకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఇద్దరు కూర్చోవాలి, తర్వాత ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకోవాలి. ఇద్దరు కామన్ అండర్స్టాండింగ్ వస్తేనే ముందుకెళ్ళాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో సముద్రం కలిసి నీళ్ళని కూడా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తుంది. కానీ మనకు వాటా ఉన్న నీళ్ళని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతలేదు. దానికి ప్రాజెక్టులు కూడా కావాల్సి ఉంది, కానీ కట్టడానికి ప్రయత్నాలు జరుగుతలేవు. మీరేమంటారు దీనిపైన? మన వాటాకు సంబంధించి ఇప్పుడు ఇదే ఈ కాళేశ్వరం పంచాయతీ వచ్చింది కదా, దాన్ని అయితే రివర్ లేక కాళేశ్వరాన్ని ఒకరని చూపిస్తారు, ఇంకా అది ఒక్కటే సరిపోతుంది కదా. శతరం ప్రాజెక్ట్ ఉంది, అది ఇంకా పెండింగ్లో నడుస్తూ ఉంది. కృష్ణాయి కొన్ని ఉన్నాయి. ఇక్కడ దేవాదులు దాదాపు పూర్తయింది. అందువలన ఇక్కడ గోదావరికి సంబంధించి ఒక్క సీతారాం ప్రాజెక్టు ఒకటే స్లోగా ఉంది. ఇంకా కొత్త ప్రాజెక్టులు ఇంకా దాని కింద ఎంత అమౌంట్ ఉంది ఏంటో చూసి ఇంకా మిగిలింటే టేకప్ చేయాలి. ఇది మన హక్కు, మన సౌలభ్యాన్ని బట్టి చేసుకుంటాం. దీనికి పోయే వృధా నీళ్ళకి వరద నీళ్ళకి లింక్ పెట్టి ముందు మీరు చేసుకోండి, ఈ నీళ్ళని మేము తీసుకెళ్తాం, ఇంకా ఎంత ఉంటే ఎంత మిగిలి ఉందనుకో దానికి మిగిలి ఉంటే డిమాండ్ బట్టి చేసుకోవటం, మనకున్న ఆర్థిక సౌలభ్యాన్ని బట్టి చేసుకోవటం ఒక భాగం. అందుకే మీరే చేసుకోలేదు కాబట్టి నాకు తెలిసి ఏం మిగిలి ఉండవు. ఇంకా ఉంటే 1-2 ప్రాజెక్టులు పడతాయేమో, కానీ ఉన్న ప్రాజెక్టులు అవన్నీ కృష్ణ, ఏది మన జోరాల, కల్లకుర్తి, నెట్టింపాడు, అవి కృష్ణ. దీనికి సంబంధించి మాత్రం మా దగ్గర అది పెద్దది ఒకటే ఉంది, సీతారాం ప్రాజెక్ట్, మా ఖమ్మం జిల్లా కొత్తగూడెం జిల్లా. అది హాఫ్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్, అది ఒకటి పూర్తయితే ఇది సరిపోతుంది. అది వేరు, ఆ అంశం వేరు, ఈ అంశం వేరు. దీనికి దానికి ఏదో కోడిగుడ్డుకు దేనికో పొంతన పెట్టినట్టు అయింది.
మీరు సిపిఐగా చెప్పండి, ఒకవేళ వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి, సో ఇక్కడ వాళ్ళకు ఎక్కువ ఫేవర్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ తెలంగాణకు నష్టమే జరిగితే మీరు ప్రభుత్వంతో కలిసి కావచ్చు, మీరు సిపిఐ పార్టీ కావచ్చు, ఎలా కొట్లాడబోతారు? ఎప్పుడు కొట్లాటువంటి కర్రలు కత్తులు తుపాకులు ఉండవుగా. ప్రజల్ని కదిలిస్తాం, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. అది ఎప్పుడు ఉంటుంది మాకు మిత్రపక్షం అధికారంలో ఉందా, శత్రుపక్షం ఉన్నా ప్రజల పక్షంగా మేము ఎప్పుడు ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహకారం అడుగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి, మీ మద్దతు కూడా కావాలి, ప్రజల మద్దతు కూడా కావాలి. ఇస్తాం కదా. ఇప్పుడు మన నీళ్లు ఆపుకోవడానికి ఇవ్వమా మనం? కేసీఆర్ కూడా ఇస్తాం కదా. కాకపోతే ఇట్లా కాదు అట్లా సలహా చెప్తాం. తప్పు మార్గం ఏదైనా ఉంటే మాకు కూడా ఇంజనీర్లు ఉంటారు కదా, మేము కూడా అందరి అభిప్రాయాలు తీసుకుంటాం కదా. ఎవ్వరు మేధావి కాదు పుట్టుకతో, ఎవరు అందరి అభిప్రాయాలు తీసుకుని కామన్గా ఎక్కువ మంచిగా చెప్పిన వాళ్ళని చూసి దీన్ని కామన్ అండర్స్టాండింగ్ వస్తే ఈ పద్ధతులు చేయమని చెబుతాం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మేము అడిగేది కూడా అదే. ఇప్పుడు మీరు ఏదో ఎంపీలతో పెట్టుకున్నారు, ఎంపీలే కాదు కదా, మమ్మల్ని కూడా పిలవండి, ఎమ్మెల్యేస్ని పిలవండి, ఆల్ రాజకీయ పార్టీలను పిలవండి. పిలిస్తే మాతో పాటు ఇంక ఎక్స్పర్ట్స్తో మళ్ళీ సెపరేట్గా కూర్చోండి, మేము కూడా వాళ్ళతో కూడా తీసుకుని మా అభిప్రాయాలు కూడా మేము చెప్తాం. రైట్.